టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. నంద్యాల పట్టణంలోని పార్కు రోడ్ సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో జనవరి 26వ తేదీన అనగా ఆదివారం 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారు, మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి బాలవీరయ్య గారు, రీజనల్ చైర్పర్సన్ ఆర్సి నాగశైలజ గారు, జోనల్ చైర్పర్సన్ శ్రీ లక్ష్మి గారు, ప్రెసిడెంట్ పుష్పలత గారు, సెక్రటరీ ప్రసన్న, ట్రెజరర్ స్వర్ణలత, మెంబర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎన్జీవి రవీంద్రనాథ్ సార్, ప్రిన్సిపల్ మాధవిలత మేడం మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. కరెస్పాండెంట్ ఎన్జీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవిలత మాట్లాడారు. శైలజ చైర్పర్సన్, రీజనల్ చైర్పర్సన్ పుష్పలత, నంద్యాల ప్రెసిడెంట్ వారు చిన్నారులకు కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్, పింక్ మిషన్ ద్వారా విన్ అయిన వాళ్ళకు కూడా ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. గణతంత్ర దినోత్సవ ముఖ్య ఉద్దేశాలను పిల్లలకు అతిథులు చెప్పడం జరిగింది. ఈసారి మా పద్మ విభూషణ్స్ సాధించిన మా బాలకృష్ణ గారికి, అలాగే యాక్టర్స్కి, మన లోకల్ నాగపని శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. బాల అకాడమీ తరఫున అందరం కూడా మన భారతదేశాన్ని ఇంకా ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా శ్రేయోభిలాషులందరికీ కూడా ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న మన రాష్ట్రపతి ముర్ము గారు కూడా చెప్పారు, జమిలీ ఎన్నికలు కూడా ఎంతో మంచివని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రగతికి యువత దోహదం చేయాలని కొనియాడారు. కాబట్టి మీరు ముఖ్యంగా పిల్లలు, యువత నేడు చెడు మార్గాల్లో పోకుండా మంచిగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని మన ఇండియాను రేపు రాబోయే సంవత్సరాల్లో సూపర్ పవర్గా చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.